వీక్షకులందరికీ నమస్కారం. నిన్న చక్కగా ఫాదర్స్ డే చేసుకున్నాం. అందరికీ ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పుకుంటాం. కానీ ఒక మంచి ఫాదర్ ఎలా ఉండాలి, నాన్న అంటే మనకి హీరో కదా, పెద్ద అయ్యాక హీరో జీరో అవ్వకుండా విలన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ప్రతి ఫాదర్ ముందు నేర్చుకోవాలి. లెటర్ టు హిజ్ ఫాదర్ అనే చిన్న పుస్తకం తండ్రి హెర్మాన్ కాఫ్కాకి ప్రఖ్యాత రచయిత ఫ్రాంజ్ కాఫ్కా రాసుకున్న ఉత్తరం ఇది. మనసులోని బాధ ఉండలేకుండా రాశాడు. నేరుగా తండ్రికి ఇచ్చే ధైర్యం లేక తల్లికిచ్చాడు. ఆమె అది చదివి భర్త బాధపడతాడని భావించి ఇవ్వకుండా దాచిపెట్టింది. 36 ఏళ్ల వయసులో కాఫ్కా తండ్రికి ఉత్తరం ఎందుకు రాశాడు, అందులో ఏముందో ఈ వీడియోలో చెప్తాను. ప్రియమైన నాన్న అంటూ మొదలయ్యే ఆ ఉత్తరం రకరకాల భావోద్వేగాలతో తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణకి అద్దం పడుతూ పాఠకుల గుండెలు పిండేస్తుంది. నేను ప్రత్యక్షంగా నీతో చెప్పలేక రాస్తున్నాను. ఒక్కసారి నువ్వు ప్రేమగా మాట్లాడితే చాలు, నా గుండెల్లో బాధంతా దించుకుంటాను. కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వట్లేదు. నేనంటే ఎందుకు భయపడతావని అడుగుతాను. ఏమని చెప్పను, అదంతా చెప్పాలన్నా నాకు భయమే అంటూ సాగుతుంది ఆ ఉత్తరం. కాఫ్కా జీవితమంతా నాన్నకు భయపడుతూనే బతికాడు. ఈ ఉత్తరంలోనే కాదు, ఆ భయం ఆయన చాలా రచనల్లో ప్రతిబింబిస్తుంది. అందుకే కాఫ్కా రచనలు సంక్లిష్టంగా ప్రతీకాత్మకంగా ఉంటాయి. 6 పిల్లల్లో కాఫ్కా పెద్దవాడు. తమ్ముళ్ళిద్దరూ బాల్యంలోనే చనిపోయారు. చెల్లెళ్ళు చాలా చిన్నవాళ్ళు. అమ్మ నాన్న వ్యాపార పనుల్లో బిజీగా ఉండటంతో స్వతహాగా బిడియస్తుడైన కాఫ్కాకి ఒంటరితనమే అలవాటైంది. తండ్రేమో దృఢకాయుడు, దృఢచిత్తుడు. కాఫ్కా పేలగా సున్నిత మనస్తత్వం ఉండేవాడు. కొడుకు తనలా వ్యాపారం చేయాలని తండ్రి ఆశ. దాంతో అబ్బాయి ప్రతి పనిని విమర్శించేవాడు. అతడి ఉద్యోగాన్ని, రచనా వ్యాసంగాన్ని కూటికి గుడ్డకి కొరగాని పనులనేవాడు. అలాగని ఆయన ఏమీ చెడ్డవాడు కాదు. కానీ కొడుకు పట్ల ప్రేమను వ్యక్తపరచడం తెలియదు. అన్ని విషయాల్లోనూ తండ్రి జోక్యం, అజమాయిషీ కాఫ్కాలోని ఆత్మన్యూన్యత పెంచుతూ పోయాయి. ఆఖరికి తన వివాహ నిర్ణయాన్ని కూడా తాను తీసుకోలేకపోయాడు. 4 ప్రేమించి 2 సార్లు నిశ్చితార్థాన్ని వాయిదా వేసుకుని పెళ్లి చేసుకోకుండానే 40 ఏళ్లకే చనిపోయాడు. కాఫ్కా రచనలు ఆయన ఉన్నప్పుడు ప్రచురించినవి చాలా తక్కువ. ప్రచురించి పేరు తెచ్చుకోవాలని అనుకోలేదు. కేవలం రాయకుండా ఉండలేక రాయడానికి మాత్రమే జీవించాడు. రాసిన వాటిని కాల్చేశాడు. క్షయతో బాధపడుతూ చివరి నిమిషం వరకు రాస్తూనే ఉన్న తర్వాత అన్నిటినీ కాల్చేయమని చెప్పాడు. కాఫ్కా మరణించాక అతడి స్నేహితుడు మ్యాక్స్ ఫ్రాడ్ మిగిలిన రచనలన్నింటినీ భద్రం చేసి ప్రచురించాడు. అందుకే చనిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత కాఫ్కాకి రచయితగా గొప్ప పేరొచ్చింది. ఇక తండ్రికి రాసిన ఈ ఉత్తరాన్నైతే ప్రతి తండ్రి చదివి తీరాల్సిన పుస్తకం అంటారు. అందుకే ప్రతి తండ్రి కూడా పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, ఏ విధంగా పెంచకూడదో అనేది తెలుసుకోవాలి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.